దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ వేగంగా పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరల భారంతో ప్రజలు ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వ సబ్సిడీలో ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ, పొల్యూషన్ ఫ్రీ కావడంతో ఈవీ కొనుగోళ్లపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. జీహెచ్ఎంసీ, టీఎస్ రెడ్కో ఆధ్వర్యంలో ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు. ప్రధాన ఏరియాస్లో దాదాపు 70కి పైగా ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్, ఛార్జింగ్ విధానాలపై మరింత సమాచారం కల్పన అందిస్తారు. రోజుకి ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ పెరుగుతూ ఉంది. చాలా వరకు ఇటు పెట్రోల్, డీజిల్ కాస్ట్ పెరగడం, అదేవిధంగా పర్యావరణానికి సంబంధించి కూడా చాలా వరకు ఆలోచిస్తుండడంతో కూడా ఈవీ వెహికల్ పర్చేజ్ చేయడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇటు ప్రభుత్వం కూడా చాలా వరకు ప్రోత్సహిస్తుందని చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ మధ్య కాలంలో ఈవీ వెహికల్స్ కూడా చాలామంది కొనుగోలు చేసిన సిచ్యువేషన్స్ మనకు చాలా వరకు చూస్తూ ఉన్నాము. ఇక ఈవీ వెహికల్ పర్చేజ్ చేసిన తర్వాత చాలా వరకు ఛార్జింగ్ వచ్చేసరికి కూడా చాలా వరకు ఇటు మనకు ప్రైవేట్కి కావచ్చు, అదేవిధంగా ఇటు గవర్నమెంట్కి సంబంధించి స్టేషన్స్ అనేవి మనకు లొకేట్ అయి ఉంటాయి. ఇక హైదరాబాద్కి వచ్చేసరికి ఇటు జీహెచ్ఎంసీ, అదేవిధంగా టీఎస్ రెడ్కో వాళ్ళు ఆధ్వర్యంలో మనకు ఎలక్ట్రిక్ ఛార్జింగ్కి సంబంధించి స్టేషన్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం నేను కేబీఆర్ పార్క్ దగ్గర ఉన్న ఛార్జింగ్ స్టేషన్ వద్ద ఉన్నాను. ముఖ్యంగా ఇటు జీహెచ్ఎంసీ అనేది కూడా మనకు ప్లేస్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఆ ప్లేస్ ప్రొవైడ్ చేసిన తర్వాత ఇక్కడ రెడ్కో వాళ్ళు వచ్చేసి ఛార్జింగ్ స్టేషన్ అనేది పెడుతూ ఉంటారు. సో ఇట్లాంటి స్టేషన్స్ వచ్చేసరికి కూడా హైదరాబాద్ వ్యాప్తంగా దాదాపు మనకు 71 ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి లొకేట్ అయి ఉన్నాయి. ఇక అదే విధంగా కూడా మనకు కొన్ని వాటిలలో కూడా మనం చూసుకున్నట్టయితే ఛార్జింగ్ స్టేషన్స్ వద్ద చాలా వరకు కూడా పనిచేయని సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము. మెయింటెనెన్స్ కావచ్చు, అదేవిధంగా ఇటు గన్స్కి సంబంధించి కావచ్చు, చిన్న చిన్న ఇబ్బందుల వల్ల అక్కడక్కడ మనకు వర్క్ చేయని సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్కి సంబంధించి కూడా మనకు టీఎస్ రెడ్కో వాళ్ళు ఇది ప్రొవైడ్ చేయడం జరిగింది. జీహెచ్ఎంసీకి సంబంధించి ప్లేస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక ఛార్జింగ్ స్టేషన్ వచ్చిన తర్వాత మనకు ఏదైతే ఈ ఛార్జింగ్ పెట్టుకోవాలనుకుంటే ముందుగా మనకు టీఎస్ ఈవీ మొబైల్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు గూగుల్ ప్లే స్టోర్ కావచ్చు, అదేవిధంగా యాప్ స్టోర్ కావచ్చు. సో ఎక్కడి నుంచి అయినా డౌన్లోడ్ చేసుకున్న తర్వాతకి సైన్ ఇన్ అవ్వాలి. మొదటగా ఎవరైనా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత లాగిన్, ఫోన్ నెంబర్, పాస్వర్డ్తో లాగిన్ అయిన తర్వాత కూడా మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఉంటుంది. ఇక ఈ స్టేషన్ వచ్చేసరికి కూడా మనకు 60 కిలోవాట్స్కి సంబంధించిన ఛార్జింగ్ స్టేషన్ ఇది. ఆ తర్వాత ఛార్జింగ్ స్టేషన్ వచ్చిన తర్వాత మనకు గన్స్ అనేవి కూడా 2 ప్రొవైడ్ చేయబడుతూ ఉంటాయి ఒక్కొక్క స్టేషన్ దగ్గర. అంటే ఎట్ ఏ టైమ్ మనకు 2 వెహికల్స్ కూడా ఛార్జింగ్ పెట్టుకునే విధంగా వీలు ఉంటుంది. ఎవరైతే మొదటిగా డౌన్లోడ్ చేసుకున్న యాప్కి సంబంధించి కూడా ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్స్ కూడా మనకి ఇక్కడ ఛార్జింగ్ స్టేషన్ బ్యాక్ సైడ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏ విధంగా మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి, లాగిన్ అవ్వాలి, తర్వాత ఛార్జింగ్ స్టేషన్ ఎక్కడ ఉన్నది కూడా మనం సెలెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది. ఛార్జింగ్ స్టేషన్కి వచ్చిన తర్వాత కూడా మనకు పేమెంట్ మెథడ్, బ్యాలెన్స్, క్రెడిట్స్ ఎంత ఉన్నాయో చూసుకొని మనకు ఎంత కావాలి ఛార్జింగ్ అనేది, అంటే మనకు 1 అవర్ కావాలా, ఎన్ని యూనిట్స్ కావాలా అని చెప్పేసి మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇటు టైం సెలెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది, అదేవిధంగా యూనిట్స్ అనేది కూడా సెలెక్ట్ చేసుకోవడానికి మనకు యాప్లో ప్రొవైడ్ చేయబడి ఉంటుంది. ఛార్జింగ్ పెట్టుకున్న తర్వాత 45 మినిట్స్ తర్వాత ఎన్ని యూనిట్స్ అనేది, అంటే 45 యూనిట్స్కి దాదాపు ఒక మనకు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు పెట్రోల్, డీజిల్ అని వచ్చేసరికి కూడా మనం లీటర్ వైజ్గా ఎలా చూస్తూ ఉంటామో ఈ ఛార్జింగ్ వచ్చేసరికి కూడా మనం యూనిట్స్ వైజ్గా చూస్తూ ఉంటాము. ఫర్ సపోజ్ ఇక్కడ మనం యూనిట్కి వచ్చేసరికి కూడా 13 రూపాయలు పడుతూ ఉంటుంది ఈ జీహెచ్ఎంసీ రెడ్కో వాళ్ళకి సంబంధించి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే 13 రూపాయలు ప్లస్ జీఎస్టీ, అంటే మొత్తంగా మనకు ఒక యూనిట్ వచ్చేసరికి కూడా దాదాపు 15 రూపాయలు పడుతూ ఉంటుంది. ఇట్లా మనం 45 మినిట్స్ పెట్టుకున్న తర్వాత దాదాపు మనకు ఒక 10 యూనిట్లు, ఒక 20 యూనిట్లు వచ్చిందనుకో దానికి సంబంధించి కూడా మనకు ఛార్జ్ అనేది పడుతూ ఉంటుంది, పేమెంట్ అనేది కూడా పడుతూ ఉంటుంది. ఆ పేమెంట్ ముందుగా మనకు పేమెంట్ అయిన తర్వాతనే ఛార్జింగ్ అనేది కూడా అవుతూ ఉంటుంది. మొబైల్కి సంబంధించి కూడా మనం చూసుకోవచ్చు. దాదాపు కేబీఆర్ పార్క్ గేట్ నెంబర్ 3 జూబ్లీ హిల్స్కి సంబంధించి కూడా వీళ్ళు పెట్టుకోవడం జరిగింది. 60 కిలోవాట్కి సంబంధించి కూడా 10 పర్ యూనిట్ కూడా మనం చూసుకున్నట్టయితే కాస్ట్ 13 రూపాయలు వచ్చేసి పడుతుంది. సో ఇది వచ్చేసరికి కూడా వీళ్ళు ఎంతసేపు అనేది కూడా చూజ్ చేసుకుంటూ ఉంటారు. దాదాపు 45 మినిట్స్ వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏమైనా ఎమర్జెన్సీ పని పడి 30 మినిట్స్లోనే క్లోజ్ చేసుకోవాలంటే కూడా మనకు స్టాప్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. అదేవిధంగా వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి అందుకు సంబంధించి కూడా పేమెంట్ అనేది కూడా పడుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకు ఇది పర్ యూనిట్ వచ్చేసరికి కూడా దాదాపు మనకు 13 రూపాయలు పడుతూ ఉంటుంది. ఇక మిగతావి ప్రైవేట్కి సంబంధించి కంపెనీస్ కావచ్చు, అవి 20 రూపాయలు, 25 రూపాయలు కూడా ఎక్కువ పడుతూ ఉండడంతో కూడా చాలా వరకు జీహెచ్ఎంసీ రెడ్కో వాళ్ళు ఏవైతే ప్రొవైడ్ చేశారో ఈ వాటి దగ్గరే ఛార్జింగ్ పెట్టుకోవడానికి చాలా మంది కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. కాకపోతే ముఖ్యంగా మెయింటెనెన్స్ మాత్రం కాస్త సరిగ్గా లేదని చెప్తూ ఉన్నారు. కొన్ని ప్లేసెస్లో ఛార్జింగ్ స్టేషన్ ఉన్నా కూడా అక్కడ వర్క్ అవ్వట్లేదని, కొన్ని స్టేషన్స్లో వర్క్ అయినా కూడా ఒకే గన్ను వర్క్ చేస్తుందని చెప్పేసి ఇలా చెప్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఏది ఏమైనా కూడా జీహెచ్ఎంసీ రెడ్కో వాళ్ళు ఏర్పాటు చేసిన ఛార్జింగ్ గన్స్ని చాలామంది కూడా పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే హైదరాబాద్
వ్యాప్తంగా దాదాపు ముఖ్యమైన ప్రధాన లొకేషన్స్ ఏవైతే ఉంటాయో ఇటు బంజారా హిల్స్ కావచ్చు, జూబ్లీ హిల్స్ కావచ్చు, దిల్సుఖ్ నగర్ కావచ్చు, BHEL కావచ్చు, ఇట్లా ప్రధాన లొకేషన్స్లో మనకు ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. దాదాపు 71 ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ప్రజెంట్ మనకు ఉన్నాయి. సో వీటికి సంబంధించి కూడా రెడ్కో వాళ్ళు ఇటు GHMC రెండు విభాగాలు కలిసి మరిన్ని ఛార్జింగ్ స్టేషన్స్ హైదరాబాద్లో పెట్టడానికి కూడా ముందస్తు ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు. దాదాపు రానున్న రోజుల్లో మరిన్ని ఛార్జింగ్ స్టేషన్స్ అంటే 71 నుంచి కూడా ఇవి మరొక అంటే డబల్ 150 వరకు కూడా ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టేందుకు కూడా ఇప్పటికే మనకు చాలా వరకు వర్క్స్ అనేవి జరుగుతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే GHMC రెడ్కో వాళ్ళు ఏర్పాటు చేసిన ఛార్జింగ్ స్టేషన్స్కి డిమాండ్ పెరుగుతుందని చెప్పుకోవచ్చు. కాస్ట్ తక్కువగా ఉండడంతో చాలామంది వచ్చి వీటి దగ్గరే ఛార్జింగ్ అనేది పెట్టుకుంటూ ఉన్నారు. దాంతోపాటు ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు కూడా పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇటు పర్యావరణ రహిత అదేవిధంగా కూడా ఇటు కాస్ట్ తక్కువగా ఉండడం, మెయింటెనెన్స్ తక్కువగా ఉండడం, ఛార్జింగ్ కూడా తొందరగా అవుతుండడంతో కూడా వీటిని ఎక్కువగా కొనుగోలు చేస్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇవి అంటే దాదాపు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు అండ్ అదేవిధంగా ఛార్జింగ్ స్టేషన్కి వచ్చేసరికి ఏ విధంగా ఛార్జింగ్ పెట్టుకోవాలనే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ నాగరాజ్తో కల్పన, విజిగ్స్, హైదరాబాద్.